Ulay isa పూచి పూచిన పూలు ఏమన్నాయి రెచ్చిన పూలు ఏమన్నాయి పిల్లలారా రమ్మన్నాయి చిన్ని కృష్ణునికి మన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి కృతికి కృతికి కుందేలు మరియు తాబేలు. ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి తన వేగమంటే చాలా గర్వంగా ఉండేది. ఈ అడవిలో నా అంత వేగంగా ఎవరూ పరిగెత్తలేరు అని మిగతా జంతువులతో గొప్పలు చెప్పుకునేది. ఆ గుంపున్న ఒక తాబేలు నెమ్మదిగా ముందుకు వచ్చి, కుందేలుగారు, మీతో నేను పందెం వేయాలనుకుంటున్నాను అంది. అది విన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కుందేలు పగలబడి నవ్వింది. నువ్వా? నాతో పందెమా? సరే, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ కొండ అవతల ఉన్న పెద్ద మామిడి చెట్టు దగ్గరికి ఎవరు ముందు చేరితే వాళ్లే గెలిచినట్టు అంది కుందేలు. పందెం మొదలైంది. కుందేలు గాలి వేగంతో దూసుకుపోయింది. క్షణాల్లో దుమ్ము రేపుతూ కంటికి కనపడకుండా మాయమైపోయింది. తాబేలు మాత్రం తన నెమ్మదైన నడకతో ప్రయాణం మొదలుపెట్టింది. అది ఒక్క అడుగు కూడా ఆపలేదు. నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగుతూనే ఉంది. సగం దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడా కనిపించలేదు. అబ్బా, ఆ తాబేలు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా ఈ చెట్టు కింద కాసేపు నిద్రపోతాను అనుకుని కునుకు తీసింది. కుందేలు గాఢ నిద్రలో ఉండగా తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ ఆ చెట్టును దాటి ముందుకు వెళ్ళిపోయింది. అది కుందేలును చూసినా తన ప్రయాణాన్ని ఆపలేదు. సూర్యుడు పడమట దిక్కుకు వాలుతున్నప్పుడు కుందేలుకు మెలకువ వచ్చింది. అయ్యో, చాలాసేపు నిద్రపోయాను అని కంగారుగా లేచి గమ్యం వైపు పిచ్చిపట్టినట్టు పరిగెత్తింది. కుందేలు మామిడి చెట్టు దగ్గరికి చేరేసరికి అక్కడ జంతువులన్నీ చప్పట్లు కొడుతూ ఆనందంగా అరుస్తున్నాయి. తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరుకుంది. గర్వంతో తలదించుకున్న కుందేలుకు అర్థమైంది, అతి విశ్వాసం పనికిరాదు, నిదానమే ప్రధానమని. ఆ రోజు నుండి అది ఎవరినీ తక్కువగా చూడలేదు. ఇప్పుడు ఒక పాట విందామా? పడుకుంది, గాఢ నిద్ర పోయింది.